4 రోజుల కాంచి నడుస్తున్న రచ్చేందంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని దాషిండ్రు అని దాని మీద మళ్ళా మేమే గెలుస్తామని పాత సీఎం గొనుక్కుండు విజయవాడలో దాషిండు అని కొత్త సీఎం చెప్పిన కాంచి అందరి నజర్ అటే పోయింది. సోషల్ మీడియాలోనైతే మామూలుగా నడుస్తలే చర్చ. ఫస్ట్ 2 రోజులు గులాబీ పాటోలు సుతా సప్పుడు చేయలే. ఊకుంటే ఎట్లా అనుకున్రో ఏమో ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇగో గివ్వేనట కేసీఆర్ సార్ కొని దాచిన కొత్త కార్లు. విజయవాడలో మెకానిక్ షెడ్లు ఉన్న 22 బండ్లు ల్యాండ్ క్రూజర్ రే అని కొందరు, లేలే ఫార్చునర్ కార్ అని ఇంకా కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న బండ్లను చూసి ముఖ్యమంత్రి సార్ తిరగటానికి బుల్లెట్ ప్రూఫ్ చేపిస్తురట. అంటే బాంబులు పెట్టి పేల్చినా అగ్గి అంటుకున్నా టక్కలరైనా ఏం కాదన్నట్టు. చెల్ దాచిందని మా నాయనం బదలాం చేస్తున్నారు, అంతా జూటా అని కవితక్క ఖండిస్తుంది. అవన్నీ మనకు కూడా చెప్పారు కదా, సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి. గత 10 ఏళ్లుగా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు. మరి విజయవాడకి ఎందుకు పంపొచ్చురక్క? కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు. ఎప్పుడైనా కూడా సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం. అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. బీపీ ఆడ తయారవుతుంది, అదే అంటున్నారు కదా, మనకి ఏం తెలిసి పడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు. డబ్బునే హైదరాబాద్ కు తెప్పిస్తారని అయితే ప్రచారం అవుతుంది. అయితే సీఎం కాన్వాయ్ లో 11 కార్లే వాడతారు, ఇంకో 11 పక్కకు పెట్టి అక్కడున్నప్పుడు తీస్తారు. ఒకటి 3 కోట్లు బుల్లెట్ ప్రూఫ్ చేపిస్తే ఇంకో కోటి. ఈ లెక్కన 22 ల్యాండ్ క్రూజర్లకు 88 కోట్లు ఖర్చు అవుతున్నట్టు. వస్తాయి కదా, వచ్చిన తర్వాత మీరు వాడరా, మీరు ఎక్కి తిరిగారా, అమ్మేస్తారా వాటి వల్ల? అవే దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా, లేకుంటే అవి కొనుక్కుంటేనే కొన్నట్టుగా చూపించిందా? కానీ పాత సర్కార్ కింద అప్పులు చేసింది, కింద ఖర్చు పెట్టిందని శ్వేతపత్రం ఇస్తే లేలే మేము చేసింది దాస్తూరు అని శ్వేతపత్రం ఇచ్చినాడు. 66 కోట్లు పెట్టి 22 కార్లు కొన్నాము, కొత్త సీఎం కూడా వాడుకోవచ్చు అని కులం కుల్లా చెప్తే అయిపోవు కదా సాలరు. గట్లా చెప్పనందుకే విజయవాడలో దాచిండ్రు అంటున్నారేమో.